అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్కారం ఉమ్మగారు. నమస్తే నాగరాజు గారు. రోహిణి నక్షత్రం 2025లో కనుక మనం చూసుకుంటే రోహిణి నక్షత్రం విమెన్కి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి అసలు? అంటే వారి గుణగణాలు కానివ్వండి, ఏదైనా కెరీర్ పాయింట్లో ఏ విధంగా ఉంటుంది, దోషాలు ఏమైనా ఉంటాయా? ఇక్కడ రోహిణి నక్షత్రము కృష్ణ భగవానుడి యొక్క నక్షత్రం అండి. చాలా ప్రత్యేకమైన నక్షత్రము. దీని గురించి మాట్లాడాలంటే అసలు సమయం సరిపోదు. ఎందుకంటే శకటం పంచరోహిణి అంటారండి. అంటే ఒక రథము ఏ ఆకారంలో ఉంటుందో, ఒక రథము ఒక బండి ఏ ఆకారంలో ఉంటుందో ఆ ఆకారంలో 5 నక్షత్రాలు కలిసి ఉంటాయట రోహిణికి. ఆకాశంలో ఇప్పటికీ చూడొచ్చు. అయితే ఇది సర్వదోష నక్షత్రం అండి రోహిణి. 4 పాదాల వాళ్ళకి దోషం ఉంటుంది. సో ఖచ్చితంగా రోహిణి నక్షత్రంలో ఎవరు జన్మించినా ఎయిదర్ ఉమెన్ ఆర్ మెన్, మనం మాట్లాడుకునేది ఆడవాళ్ళ గురించి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు నవవిధ శాంతి ఆచరించాలి. పుట్టిన తర్వాత వాళ్ళు ఆ శాంతి ఆచరించకపోతే ఖచ్చితంగా కష్టాల పాలవుతారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. వృషభ రాశిలో చంద్రుడు 10 డిగ్రీల దగ్గర నుంచి 23.40 డిగ్రీల దాకా 20 డిగ్రీల దాకా ఉన్నప్పుడు ఈ చంద్రుడు సంచరిస్తున్నప్పుడు ఏ మనిషి జన్మించినా ఏ జీవరాశి జన్మించినా ఈ రోహిణి నక్షత్రం కింద పరిగణించబడతారు. ఈ రోహిణి నక్షత్రానికి అధిపతి ప్రజాపతి చంద్రుడు. వృషభ రాశిలో చంద్రుడు కాబట్టి శుక్రుడు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. కాబట్టి మనం చెప్పాలంటే ఒక 4 వ్యక్తులు ఉన్నారనుకోండి, 4 వ్యక్తుల దగ్గర డబ్బులు లేవన్నారనుకోండి, అందులో ఒక వ్యక్తి దగ్గర రోహిణి నక్షత్రం ఉందనుకోండి, ఖచ్చితంగా వ్యక్తి దగ్గర డబ్బులు ఉంటాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే పొదుపరి, సేవింగ్స్ బయటికి కనబడవు, లోపల దాచేస్తాడన్ని, బయటికి మాత్రం ఏమీ లేవని చెప్తారు. అంటే వాళ్ళ యొక్క గుణము అలా ఉంటుంది. పొదుపరి, అలా గుప్తంగా బయటికి కనబడకుండా ఒక బ్యాంకర్స్ కింద, ఒక గొప్ప బ్యాంకర్స్ కింద వీళ్ళని చూడొచ్చు మనం. చంద్రుడు ఆధిపత్యం వహిస్తుంటాడు కాబట్టి. అయితే వీళ్ళ జీవితంలో ఎలా ఉండబోతారో ఏంటని చెప్తే, గొప్ప డబ్బుని సంపాదించేటువంటి నక్షత్రం రోహిణి నక్షత్రం అండి. గొప్ప విలాసవంతమైన జీవితం గడపాలంటే రోహిణి నక్షత్రంలో జన్మించాలి. ఒక లగ్జరీని, కష్టాలు ఉంటాయి ఖచ్చితంగా. అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే నాగరాజు గారు, ఉదాహరణకు ఒక బెంజ్ కార్లో వెళ్తుంటారు, అందంగా బెంజ్ కారు, పనివాళ్ళు, డ్రైవరు అందరూ అన్నీ ఉంటాయి. లోపల మాత్రం మానసిక చింతన ఏదో అవుతూనే ఉంటుంది, ఏదో ఒక టెన్షన్ వస్తూనే ఉంటుంది, అన్నీ ఉంటాయి, దాన్ని అనుభవించలేరు. ఆ రకమైన రోహిణి నక్షత్రం. డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, పేరు ఉంటుంది, అన్నీ ఉంటుంది, లగ్జరీ అందమైన జీవితం ఉంటుంది, కానీ అనుభవించలేరు. అది రోహిణి నక్షత్రం. సో ఇక్కడ రోహిణి నక్షత్రంలో జన్మించిన ఎవరికైనా సరే నేను చెప్పేటువంటిది, మీరు చదువు, ఉద్యోగము ఈ రకంగా వెళ్తే మీకు అసలు సక్సెస్ రాదండి, ఎప్పుడు సక్సెస్ రాదు. వీళ్ళకి ఏం బాగుంటాయంటే ఒక సినిమా ఫీల్డ్, అదేవిధంగా ఒక వడ్డీ వ్యాపారం, ఒక డైరీ ఫామ్ బిజినెస్లు. అంటే వీళ్ళ యొక్క టాలెంట్ ఆధారంగానే వెళ్ళాలి తప్ప ఉద్యోగం చేసేటువంటి అవకాశం లేదు. ఉద్యోగం చేసే అవకాశం 1% ఉంటుంది. దేనికి సంబంధించి ఉంటుంది? బ్యాంకుకి సంబంధించి, ఫైనాన్షియల్ సెక్టార్లో అవ్వచ్చు, లేకపోతే గొప్ప బ్యూటీషియన్స్ అవ్వచ్చు, ఫండ్ మేనేజర్స్ అవ్వచ్చు, తర్వాత లోన్ అప్రూవ్ చేసేటువంటి డిపార్ట్మెంట్ అవ్వచ్చు. అంటే డబ్బుకు సంబంధించిన ఎన్నైతే కేటగిరీస్ ఉన్నాయో ఈ రోజుల్లో వాటన్నిటికీ కూడా ఈ రోహిణి నక్షత్రం వల్ల యాప్ట్, ఖచ్చితంగా సెట్ అయిపోతారు. వీళ్ళ దగ్గర డబ్బు ఇస్తే 10 సంవత్సరాల తర్వాతైనా మనం అడిగి తీసుకోవచ్చు, అంత నమ్మకస్తులు వీళ్ళు, రోహిణి నక్షత్రం వాళ్ళండి. అయితే వీళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏమిటంటే ఆరోగ్య సమస్యలు తీవ్రంగా వేధిస్తాయి, మానసికంగా శారీరకంగా రెండూ కూడా. ఏ పాదం వారికి ఏ విధంగా ఉంటుందండి? సో ఇక్కడ మనము రోహిణి నక్షత్రం తీసుకుంటే 4 పాదాల వాళ్ళకి సర్వదోష నక్షత్రం అండి. 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి దోషం ఉంటుంది. సో 4 పాదాల వాళ్ళకి ఇవే రకమైన ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. ఆరోగ్య సమస్యలు ఎక్కువగా గొంతుకు సంబంధించినవి, టాన్సిల్స్ అవ్వచ్చు, లేకపోతే నెక్కి సంబంధించినవి, బ్రెస్ట్ క్యాన్సర్లు, బ్లడ్కి సంబంధించిన ఇబ్బందులు, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, థైరాయిడ్, పీసీఓడి, ఫ్యాటీ లివరు, ఈ కిడ్నీ సమస్యలు, ఆడవాళ్ళకి సంతాన సమస్యలు ఇబ్బంది పెట్టేటువంటి బాగా పీసీఓఎస్, తరువాత మెన్స్ట్రువల్ సైకిల్స్లో ఇబ్బందులు, ఇవన్నీ కూడా ఈ రోహిణి నక్షత్రం వాళ్ళకి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సో అన్నీ ఒకేసారి రావండి. రిలేషన్షిప్లో ఎలా ఉంటుంది సార్? సో అన్నీ ఒకేసారి రావండి. ఇండివిజువల్ జాతకంలో ఎప్పుడైతే 6వ స్థానం ఏ రకంగా బలం ఉంది, 6వ స్థానంలో బలం లేదనుకోండి, కంప్లీట్గా 10 ఇయర్స్కి ఒకటి, 20 ఇయర్స్కి ఒకటి, 15 ఇయర్స్కి ఒకటి టక్ వచ్చి పడుతూనే ఉంటాయి. సో ఆ ఇండివిజువల్ జాతకంలో ఎప్పుడైతే బలం ఉంటుందో ఈ ఆరోగ్య సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. ఎలా సార్? అంటే వీళ్ళకి జనరల్గా రిలేషన్షిప్లో ఎలా ఉండే అవకాశం ఉంటుంది? రిలేషన్షిప్లో వీళ్ళకి చూసుకుంటే ఖచ్చితంగా కాస్త గొడవలు అవుతాయండి. అంటే పెళ్ళికి ముందు గొడవలు అవుతాయి, కానీ పెళ్ళి అయిన తర్వాత బ్రహ్మాండంగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా జనరల్గా చాలా రొమాంటిక్ అని చెప్పాలి.
శుక్రుడు ఆధిపత్యం వహిస్తాడుగా, చాలా లవ్లీగా ఉంటారు, రొమాంటిక్ ప్రేమలో ఉన్నప్పుడు ఫ్యాంటసీస్ ఎక్కువ ఉంటాయి. చాలా చాలా లవ్లీ పర్సన్స్ అండి. కానీ వీళ్ళని అర్థం చేసుకుని వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి లేకపోతే వీళ్ళ ఫ్యాంటసీస్కి తగినటువంటి వరుడు దొరకడం కాస్త కష్టం అవుతుంది, మెజారిటీగా చాలా కష్టం అవుతుంది. సో ఎప్పుడైతే అలాంటి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు చేసుకోవడంలో రోహిణి నక్షత్రం వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఓకే, ఖచ్చితంగా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు అవుతాయి, ఇంట్లో గొడవలు అవుతాయి, అత్తగారితో గొడవలు అవుతాయి. తర్వాత వెళ్ళే కొద్దీ ఆ ఇండివిజువల్ జాతకంలో అష్టమ స్థానం బలంగా ఉందనుకోండి, వెళ్ళే కొద్దీ అత్తగారి ద్వారా ఆస్తి విపరీతంగా వీళ్ళకి కలిసి వస్తుంది. సో మొదట్లో చాలా గొడవలు అయినప్పటికీ కూడా తర్వాత వైవాహిక జీవితంలో అంత సాటిస్ఫాక్షన్ ఉండదు వీళ్ళకి. రోహిణి నక్షత్రం వాళ్ళకి ఎప్పటికప్పుడు డిసప్పాయింట్ అవుతూనే ఉంటారు, కానీ జీవితంలో మాత్రం విలాసంగా బ్రతకాలని అనుకుంటారు. బయటికి మాత్రం చాలా అందంగా, హ్యాపీగా, లవ్లీగా, ఫ్రెండ్లీగా, రొమాంటిక్గా కనిపించినా లోపల చాలా బాధలు ఉంటాయి వీళ్ళకి. చాలా బాధపడుతూ ఉంటారు. ఒక డిప్రెషన్, యాంగ్జైటీ, బయటికి కనిపించినటువంటి యుద్ధం చేస్తూనే ఉంటారు ఈ రోహిణి నక్షత్రం వాళ్ళు. కానీ ఎప్పుడూ ఒక హ్యాపీగా, ఒక అందంగా, ఒక బ్రతుకుతున్నావు చాలా లగ్జరీగా, అబ్బా ఏముందరా అలా ఉండాలో లైఫ్ అంటే అనుకుంటారు వీళ్ళని చూసి. కానీ వీళ్ళకుండే బాధలు తెలియవు బయటికి. ఫినాన్షియల్గా బాగుంటారు. ఫినాన్షియల్గా మంచి స్థాయిలో ఉంటారండి వీళ్ళు. 2025లో ఏ మంత్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి? ఇప్పుడు యాక్చువల్గా ఈ రోహిణి నక్షత్రం వాళ్ళకి కంటక శని అనేటువంటిది ఉందండి. అంటే దశమ స్థానంలో శని ఉన్నాడు రోహిణి నక్షత్రం వాళ్ళకి. ఎప్పుడైతే దశమ స్థానంలో శని ఉంటాడో వీళ్ళు పడేటువంటి కష్టానికి వృత్తి, వ్యాపారము ఈ రకంగా ఇబ్బందులు ఎక్కువ అవుతూనే ఉంటాయి. అంటే అభివృద్ధి అనేటువంటిది కనబడదు. ఎప్పుడైతే మార్చి 30 తర్వాత కంటక శని వెళ్ళిపోబోతుందో వీళ్ళకి ఒక రకమైనటువంటి గ్రోత్ అండి, సడన్ గ్రోత్. 2025వ సంవత్సరంలో అద్భుతంగా ఏదైనా నక్షత్రము ఒక అత్యున్నత శిఖరాలకు వెళ్ళబోతోందంటే రోహిణి నక్షత్రం. ఎందుకనంటే వీళ్ళకి 2025 తర్వాత 2025లో మార్చి 30 తర్వాత శని దోషం వెళ్ళిపోబోతోంది. మే 15 తర్వాత గురుడు 2వ స్థానంలోకి రాబోతున్నాడు. మే 18 తర్వాత కుంభంలోకి రాహు రాబోతున్నాడు. అద్భుతమైనటువంటి రాజయోగము రోహిణి నక్షత్రానికి పట్టబోతోందండి. ఓకే, వృత్తిరీత్యా ఎవరికైనా వివాహం కాలేదు ఇప్పటిదాకా, ఖచ్చితంగా వివాహం అయిపోతుంది. కానీ చెప్పే విషయం ఏంటంటే వైవాహిక జీవితంలోకి వెళ్ళే ముందు ఆచితూచి అడుగు వేయండి. చాలా గొడవలు అవుతాయి. సో మీరు భరించలేరు, అలాంటి ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇండివిజువల్ జాతకం తప్పనిసరిగా చెక్ చేసుకోండి, నవాంశ చూసుకోండి. కలత్ర స్థానము, మాంగళ్య దోషం లాంటివి ఉంటే ముందుగానే ఆడవాళ్ళు కుంభ వివాహం లాంటివి, ఈ యొక్క సువర్ణదానం లాంటివి ఆచరించిన తరువాత మాత్రమే ముందుకు వేయండి. తర్వాత ఇబ్బందులు పడితే అది వెనక్కి రాదు. ఓకే, అయితే రెండవది సంతానం లేదనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా వీళ్ళకి సంతానం కలగబోతుందండి ఇప్పుడు. అండ్ ఇంకొకటి వీళ్ళకి ఆ పంచమ స్థానం వచ్చేసి కన్య అవుతుంది కాబట్టి సంతాన విషయంలో కాస్త ఇబ్బందులు అవుతాయి. సో కన్సీవ్ అయిన తర్వాత డెలివరీ అయ్యేలోపు ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి. కానీ ఓవరాల్గా లాస్ట్కి మాత్రం ఆడ సంతానం కలిగిందంటే వీళ్ళకి ఖచ్చితంగా అద్భుతమైనటువంటి జీవితం ఉంటుంది. ఆడ సంతానము రోహిణి నక్షత్రాన్ని కలిగిందంటే అదృష్టం అని చెప్పాలి. మీరు రోహిణి నక్షత్రంలో జన్మించినట్లయితే మీకు ఆడ సంతానం కలిగితే ఖచ్చితంగా మీరు చాలా అదృష్టవంతులు. ఎలా సార్? అంటే వీళ్ళకి జనరల్గా మిగతా మంత్స్ ఏ విధంగా ఉంటుందండి? మిగతా మంత్స్ వచ్చేసి 2025 మార్చి 30 తర్వాత నుంచి అక్టోబర్ దాకా అండి. అసలు అవసరం లేదు, వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు ఏ మంత్లో కూడా. మే దగ్గర నుంచి చూసుకోండి, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, ఈ 6 నెలల పాటు అద్భుతమైన జీవితాన్ని చూస్తారు. అదృష్టం వీళ్ళకి వెతుక్కుంటూ వస్తుంది. వీళ్ళు కనుక తలుపులు మూసుకుని ఇంట్లో కూర్చుంటే వీళ్ళకి పట్టదు. కానీ ఆ తలుపులు మూసుకుని ఇంట్లో కూర్చోవడం అంటే ఇండివిజువల్ జాతకంలో దోషం ఉండడం అండి. ఎందుకంటే ఇప్పుడు పట్టేటువంటి మీకు రాజయోగము, ఇప్పుడు పట్టే అద్భుతమైనటువంటి ధనయోగములు మీకు మళ్ళీ మళ్ళీ ఎప్పుడు పడతాయో కూడా తెలియదు. దోషాలు ఏముంటాయండి వీళ్ళకి? దోషాలు మేజర్గా రోహిణి నక్షత్రం వాళ్ళకి ఇబ్బంది పెట్టేవి కెరీర్ పరంగా అండి. కెరీర్ పరంగా కాస్త ఇబ్బందులు ఉంటాయి. సో బయటికి కనిపించేంత ఆర్భాటంగా ఉండేంత, అలంకారంగా ఉండేంత, ఆనందంగా ఉండేంత కెరీర్ ఏమి ఉండదు. లోపల చాలా ఇబ్బందులు ఉంటాయి. కెరీర్ పరంగా చాలా నలుగుతారండి వీళ్ళు. నలిగి అప్పుడు పైకి ఎదుగుతారు. ఇంకేమైనా ఉన్నాయండి అంటే రోహిణి? సో ఇక్కడ రోహిణి నక్షత్రానికి ఒక మ్యాజిక్ ఉంటుందండి. అంటే వీళ్ళు ఎప్పుడైనా సరే రోహిణి నక్షత్రం వాళ్ళు పక్క వాళ్ళ సపోర్ట్ తీసుకున్నారనుకోండి ఎదగలేరు. ఇండివిజువల్గానే ఎదగాలి. ఇండివిజువల్గా వాళ్ళు ఒక అడుగు ఇండివిజువల్గా తెగించి ముందుకేస్తే అద్భుతమైన రాజయోగం పడుతుంది. మే తరువాత మీకు ఎన్నో అవకాశాలు వస్తాయండి రోహిణి నక్షత్రం వాళ్ళకి. ఒక్కదాన్ని కూడా వదులుకోవద్దు, రిస్క్ తీసుకోండి, దూకండి. ఖచ్చితంగా గొప్ప అత్యున్నత శిఖరాలకు వెళ్తారు. వీళ్ళకి జాతకంలో కనుక శని బాగున్నాడు అనుకోండి, అంతర్గత జాతకంలో శని కనుక యోగిస్తూ ఉంటే శని అంతర్దశలో కానీ శని యొక్క మహాదశలో కానీ అద్భుతమైన యోగం ఉంటుందండి. మీ అంతర్గత జాతకం కనుక ఇప్పుడు శని నడుస్తూ ఉంటే కనుక మీకు ఈ 2025వ సంవత్సరంలో ఆ శని కనుక బాగున్నాడంటే మీరు నక్కతోక తొక్కినట్టే, పట్టిందల్లా బంగారం అని చెప్పచ్చు.
సో అందరికీ ఆ యోగం పట్టదు. ఎప్పుడైతే శని వీక్గా ఉంటాడో కొన్ని డిగ్రీల దగ్గర వీక్గా ఉంటూ ఉంటాడు. సో ఎప్పుడైతే శని మేషంలో ఉంటాడో నీచస్థితి పడతాడు. అలాంటి స్థాయిలో ఉన్నప్పుడు కొన్ని పరిహారాలు ఉంటాయి. సుదర్శన హోమము, లేకపోతే శనికి సంబంధించిన ప్రత్యేకమైన పాశుపత పూజలు ఉంటాయి. అవి చేయించడం వల్ల రోహిణి నక్షత్రానికి అదృష్టం పడుతుంది. సో ఇది చాలా పీక్ టైం అండి. ఒక ప్రైమ్ టైం అంటారు కదా, ప్రతి మనిషికి ఒక టర్నింగ్ పాయింట్, ఒక ప్రైమ్ టైం ఉంటుంది కదా. రోహిణి నక్షత్రం వాళ్ళకి ఇదే ఈ మే తరువాత. సో ఈ మే తరువాత నుంచి ప్రతి ఒక్కరూ కూడా రోహిణి నక్షత్రం వాళ్ళు ఇండివిజువల్ జాతకంలో చూసుకుని ఏ దోషాలను అన్నీ తొలగించేసేయండి, ఏది ఉండకూడదు. ఇంకా ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అంటే తప్పకుండా అండి కన్సల్ట్ అయితే ఖచ్చితంగా ఇండివిజువల్ జాతకంలో ఏదైతే జన్మకుండల దోషం ఉందా, దశాంశ నవాంశ వైవాహిక జీవితంలో చాలామంది లవ్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతుంటారు. వీళ్ళలో సక్సెస్ రాదు, అది మెయిన్ ప్రాబ్లం. సో ఇందాక చెప్పాం బయట కనిపించే అది మేకపోత గాంభీర్యంలా ఉంటుంది అంతే వీళ్ళది. సో రోహిణి నక్షత్రం వాళ్ళకి అది లేకుండా ఇండివిజువల్ జాతకంలో పరిహారం కనుక ఆచరిస్తే గొప్ప జీవితం ఉంటుంది వీళ్ళకి. ఓకే, జనరల్గా అడుగుతున్నాను సార్, వీళ్ళకి ఏ వారం ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉంది? సో ఎక్కువగా శుక్రవారం అండి. శుక్రవారం నాడు వీళ్ళు ఎవరిని కొత్త వ్యక్తుల్ని కలిసిన, ఒక బిజినెస్ మీటింగ్స్ అవ్వచ్చు, ఒక ఉద్యోగ ప్రయత్నం అవ్వచ్చు, లేకపోతే వీళ్ళు చేసేటువంటి ప్రయత్నం శుక్రవారం స్టార్ట్ చేయడం కానీ ఏం చేసినా అద్భుతంగా ఉంటుంది శుక్రవారం నాడు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే. ఏవైతే మీరు మాట్లాడటం జరిగిందో వాటికి సంబంధించినటువంటి వాటిలో ఏదైనా చిన్న దోషం ఉన్నా, లేదా పరిహారాల కోసం అని చెప్పేసి పూజల కోసం, హోమాల కోసం, లేదా మంచి లగ్నం కోసం, లేదా కొంతమందికి ఏంటంటే సంతానానికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే వ్యాపారం ఏదైనా మంచి టైంలో ప్రారంభించాలనుకుంటారో, వారి పేరు వాళ్ళని బట్టి ముందుకెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది మంచి ముహూర్తం కోసం, పెళ్ళిళ్ళ సీజన్ ఇది, దానికి సంబంధించింది కూడా కావాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని వీడియోస్ చూసిన తర్వాత అప్రోచ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అపాయింట్మెంట్ ఇస్తారా? ఎలా అప్రోచ్ అవ్వాలి? తప్పకుండా అండి. ఇప్పుడు నేను చెప్పినటువంటివన్నీ కూడా గోచార ఫలితములు, అదేవిధంగా జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడిన బ్లూ ప్రింట్ అంటే నేను చెప్పింది. సో ఎప్పుడైతే మీ ఇండివిజువల్ జాతకంలో నేను ఒక్క విషయం చెప్తాను నాగరాజు గారు, అవుట్ ఆఫ్ 10 పీపుల్ అంటే ప్రతి 10 మంది జాతకంలోనూ ఎవరికో ఒక్కరికైనా ఖచ్చితంగా గొప్ప రాజయోగం ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశంలో ఎన్నో కోట్ల మంది కూలీ పని చేస్తున్నారు. కొన్ని కోట్ల మంది చదువుకున్న చదువుకి ఉద్యోగానికి సంబంధం లేక బ్రతుకుతున్నారు. కొన్ని కోట్ల మంది వైవాహిక జీవితంలో ఇబ్బందులు వచ్చే విధంగా బ్రతుకుతున్నారు. కొన్ని కోట్ల మంది ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళందరికీ కూడా సరైన అవగాహన లేకపోవడమే. మనకి జ్యోతిష్ శాస్త్రం ఆయుధం అనేటువంటిది ఉంది. అది చూసిన తర్వాత ఏ పరిహారం ఆచరించవచ్చు, దేని ద్వారా ఏది వస్తుందో తెలుసుకోవచ్చు, ఏ సమయంలో జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు, జాగ్రత్త పడవచ్చు. అలాంటి వాళ్ళు ఎవరికైనా సరే వాళ్ళకి తప్పకుండా నేను సహాయం చేస్తాను. తప్పకుండా వాళ్ళ వెనకాల నేను ఉంటాను. ఏ సక్సెస్ కావాలో, దానికి ఎలాంటి మార్గంలో వెళ్ళాలో, ఎలాంటి దారి తీసుకోవాలో, ఏ సమయంలో ఆలోచించాలో తప్పకుండా వాళ్ళకి నేను దిశానిర్దేశం చేస్తాను. తప్పకుండా కన్సల్ట్ అవ్వండి, తప్పకుండా మాట్లాడతాను. డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఏ చిన్న డౌట్ ఉన్నా సరే వాటికి సంబంధించినటువంటి వీడియోస్ కావాలనుకుంటే మీరు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయొచ్చు. డెఫినెట్గా వాటి మీద మేము వీడియోస్ చేస్తాము. అట్ ద సేమ్ టైం ఎవరైనా సరే వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం ఏం చెప్తుందని తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఉమా గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.